హలో గాయ్స్, మనకి ఐపీఎల్ 2025 సీజన్ చూసుకుంటే మొన్నటి వరకు మిడిల్లో స్టాప్ అయిపోయింది కదా 1 వీక్. సో మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ అవబోతుంది. అయితే ఈ మిడిల్లో మరి మిచెల్ జాన్సన్, ఆస్ట్రేలియన్ మాజీ పేసర్, సో అతనైతే కొన్ని కామెంట్స్ చేశాడు అనమాట. సో అవి ఇప్పుడు వైరల్గా మారుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ అతను చెప్తుంది ఏంటంటే, మనకి ఐపీఎల్ 2025 సీజన్ మరి స్టాప్ అవడం అనేది ఖచ్చితంగా ఇది ఒక డిసప్పాయింట్ కలిగించే విషయం. కానీ మరి దీనివల్ల మరి ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు. కానీ నేను కనుక మరి ఓవర్సీస్ ప్లేయర్స్కి చెప్తున్నాను, నేను కనుక మీ ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా నేనైతే మళ్ళీ ఐపీఎల్ ఆడటానికైతే మళ్ళీ తిరిగి వెళ్ళను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకంటే అతను దీనికి కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు. అతను ఏమన్నాడంటే, మనకి ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, సో అది ఐపీఎల్ అవ్వచ్చు, పాకిస్తాన్ సూపర్ లీగ్ అవ్వచ్చు, ఏ లీగ్ అయినా అవ్వచ్చు. సో మనకి ఫస్ట్ మన సేఫ్టీ ముఖ్యం, మన ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు కదా. సో మరి ఫస్ట్ ప్రయారిటీ అయితే నేను మరి నా సేఫ్టీ కోసం ఆలోచిస్తాను. సో ఖచ్చితంగా అయితే నేను ఈ ఐపీఎల్ సీజన్కి అయితే నేను వెళ్ళేవాడిని కాదు అని చెప్పేసి అతనైతే కామెంట్ చేయడం జరిగింది. అయితే దీని గురించి కనుక మనం ఒకసారి మాట్లాడితే, మరి మిచెల్ జాన్సన్ చెప్పేది ఒక రకంగా ఓకే. ఎందుకంటే ప్రాణాల కంటే గేమ్స్ అయినా ఇంకా స్పోర్ట్స్ ఏవి కూడా మనకి ఎక్కువ కాదు. ఫస్ట్ బ్రతికుండాలి కదా మనం ఏదన్నా చేయాలంటే. సో ఫస్ట్ ప్రయారిటీ ప్రాణాలకు ఇవ్వాల్సిందే. సో అయితే ఇక్కడ మరి పరిస్థితి చూసుకుంటే మనకి ఐపీఎల్ జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా మన వాళ్ళు మంచి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాడు, దాంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు. సో మరి దాంతోపాటు మరి రీసెంట్గా కాల్పులు కూడా విరమణ అయిపోయింది. సో ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి ఇప్పుడు సో మరి ఇటువంటి సినారియోలో వచ్చిన పెద్ద ఇబ్బంది లేదు కదా. సో మరి మరీ ఎక్కువగా భయపడుతున్నాడేమో మిచెల్ జాన్సన్ అయినా సరే, లేదంటే మిచెల్ స్టార్క్ కూడా అందుకనే రావట్లేదు. సో మరి వీళ్ళు మరీ ఎక్కువగా డీప్గా ఆలోచించి మరి వీళ్ళు ఈ కామెంట్స్ చేస్తున్నారేమో అని అయితే నాకు అనిపిస్తూ ఉంది. సో ఏదైనా సరే మనకి మిచెల్ స్టార్క్ చూసుకుంటే ఇప్పుడే కాదులేండి, మనకి మొన్న ఛాంపియన్స్ ట్రోఫీ అప్పుడు కూడా నేను పాకిస్తాన్కి వెళ్ళి అయితే నేను అక్కడ బయోబబుల్లో ఉండాలి, అదంతా నా వల్ల కాదురా బాబు అని చెప్పేసి అతను రీసెంట్గా కూడా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు. సో దీని అంతటికి రీజన్ ఏంటంటే మరి వాళ్ళకి కొంచెం భయం ఎక్కువనే అనిపిస్తుంది. సో అది నార్మల్గా ఎవరికైనా ఉండేది అనుకోండి. సో ఏదైనా సరే మరి మిచెల్ జాన్సన్ చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.